ఉమ్మడి కృష్ణా జిల్లాలో టిక్కెట్ల పంచాయతీ కొనసాగుతోంది. అవనిగడ్డ, కైకలూరు, విజయవాడ వెస్ట్ సీట్లపై కూటమి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు విజయవాడ వెస్ట్లో టిక్కెట్ లూల్లి కొనసాగుతోంది. ఈ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో టిక్కెట్ ఆశిస్తున్న జనసేన పోతిన మహేష్ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అటు అవనిగడ్డ సీటు జనసేనకి ఇస్తారని టీడీపీ నేత మండలి బుద్ధ ప్రకాష్ కేడర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టిక్కెట్ల పంచాయతీ కొనసాగుతోంది. అవనిగడ్డ, కైకలూరు, విజయవాడ వెస్ట్ సీట్లపై కూటమి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు విజయవాడ వెస్ట్లో టిక్కెట్ లొల్లి కొనసాగుతోంది. ఈ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో టిక్కెట్ ఆశిస్తున్న జనసేన నేత పోతిన మహేష్ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అటు అవనిగడ్డ సీటు జనసేనకి ఇస్తారని తెలుగుదేశం పార్టీ నేత మండలి బుద్ధ ప్రసాద్ కేడర్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టిక్కెట్ల పంచాయతీ కొనసాగుతోంది. అవనిగడ్డ, కైకలూరు, విజయవాడ వెస్ట్ సీట్లపై కూటమి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు విజయవాడ నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, టిక్కెట్ల పంచాయతీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? కూటమికి సంబంధించి కూడా ఈ కొన్ని పంచాయతీలు కొంచెం క్లిష్టంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాంట్లో ఇప్పటికే బీజేపీకి సంబంధించి 10 అసెంబ్లీ సీట్లకు సంబంధించి అయితే కసరత్తు కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే జనసేనకు 21 అసెంబ్లీ సీట్లకు సంబంధించిన 18 సీట్లను ప్రకటించింది. మరో 3 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేసరికి 3 సీట్లు కూటమి తరఫున కూడా పెండింగ్ కొనసాగుతూనే ఉంది. దానికి ఒకటి విజయవాడ వెస్ట్ సీటు కాగా మరొకటి కైకలూరు నియోజకవర్గానికి సంబంధించిన సీటు, అలాగే అవనిగడ్డకు సంబంధించిన సీటు 3 సీట్లు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ 3 సీట్లలో కూడా కూటమి తరఫు నుంచి ఒక సీటేమో జనసేన పోటీ చేయబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అది అవనిగడ్డ సీటు ప్రచారం జరుగుతుంది. అలాగే విజయవాడ వెస్ట్, అలాగే కైకలూరు నియోజకవర్గానికి సంబంధించిన 2 సీట్లు బీజేపీ పోటీ చేయబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంలోనే అక్కడున్న ఎవరైతే టికెట్లు ఆశిస్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. విజయవాడ వెస్ట్ వచ్చేసరికి ఇటు టీడీపీ తరఫు నుంచి మొన్నటి వరకు కూడా బుద్ధా వెంకన్నతో పాటు ఇటు జలీల్ ఖాన్ సైతం టికెట్లు ఆశించిన పరిస్థితి ఉంది. కానీ అధినేతలు మాట్లాడిన తర్వాత కొంత వారిద్దరూ సర్దు అయినట్టు కూడా తెలుస్తా ఉంది. జనసేనకు టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా, అలాగే పోతిన మహేష్ ని పనిచేసుకోమన్నట్టుగా అధినేత చెప్పినట్లు కూడా రైతు జనసేన నేత పోతిన మహేష్ అయితే గడప గడపకు కార్యక్రమాలను మొదలుపెట్టి నియోజకవర్గం మొత్తం కూడా ఆయన కార్యక్రమాలు నిర్వహించుకున్న పరిస్థితి కూడా. ఈ లోపలనే కొంత జనసేనకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలు మార్పులు చేర్పులు నేపథ్యంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం వచ్చి బీజేపీకి వెళ్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఎవరైతే జనసేన నేత పోతిన మహేష్ ఉన్నారో ఆయన దాదాపుగా 11 రోజుల నుంచి ఆందోళనలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. కంపల్సరీగా నేను ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేస్తాను, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోనన్నా ప్రచారం చేస్తానంటూ కూడా ఆయన ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు తన భార్య బిడ్డతో సహా ఆయన నిరసన దిగిన పరిస్థితుంది. ఇది మిగిలింది అవనిగడ్డ నియోజకవర్గానికి వస్తే అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పోటీ చేయబోతా ఉంది. ఇప్పటికే అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి 3-4 నేతలు జనసేన నుంచే పోటీ పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎవరికి ఇవ్వాలనే దానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కసరత్తు కొనసాగిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్న సిట్టింగ్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మండల బుద్ధ ప్రసాద్ కూడా ఆయన టికెట్ ఆశిస్తా ఉన్నారు టీడీపీ నుంచి. గతంలో మొదటి లిస్టు టీడీపీ విడుదల చేసిన తర్వాత కూడా ఆయన ఒక కామెంట్ కూడా, అంటే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. నాకు స్వేచ్ఛ కలిగించారు దీని నుంచి అంటూ కూడా ఆయన కామెంట్ పెట్టు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే కొంత సద్దుమణిగినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నప్పటికీ ఆయన కార్యకర్తలు అభిమానులు మాత్రం ఈ రోజు అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. కంపల్సరీగా మండలి బుద్ధ ప్రసాద్ కు ఆ టికెట్ కేటాయించాల్సిందే అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే నేపథ్యంలో వాళ్ళు మేము
రాజీనామా చేసి అధినేతకు అంటే అధిష్టానానికి టీడీపీ అధినేతకు కూడా పంపిస్తామంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కంపల్సరీగా అక్కడ టీడీపీకే టికెట్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతా ఉంది. కూటమికి సంబంధించి మల్లికార్జున్ మరి అధిష్టానం ఏమైనా కల్పించుకొని వాళ్ళకి సముదాయించే పరిస్థితి అయితే కనిపిస్తుందా, లేదా అధిష్టానం బుజ్జగించినా కూడా లొంగే పరిస్థితి కనిపించట్లేదా? అంటే టికెట్లు ఎక్కడైతే కేటాయిస్తా ఉన్నారో అసంతృప్తులు ఉన్న నేతలతో కూడా ఇటు పార్టీ అధినేతలు అందరూ కూడా పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. టీడీపీ తరఫు నుంచి చంద్రబాబు ప్రతి నేతతో కూడా మాట్లాడుతూ వాళ్ళని బుజ్జగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సీనియర్లకు కూడా మన టికెట్లు దక్కని పరిస్థితులు వాళ్ళలో కూడా చంద్రబాబు అధినేత మాట్లాడి ఆ సమస్యకు సంబంధించి ఆయన సాల్వ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎక్కడైతే అసంతృప్తి ఉన్న నేతలతో కూడా ఆయన మాట్లాడుతూ స్వయంగా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కంపల్సరీగా కొంతమందికి పొత్తులో భాగంగా సీట్లు కేటాయించలేకపోయామనే విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ వెస్ట్ సీటుకు సంబంధించి ముందుగానే జనసేన ఎవరైతే పోతిరి మహేష్ ఉన్నారో ఆయనకి హామీ ఇచ్చాము, మేము హామీ ప్రకారం పోటీ చేస్తాం అనుకున్నాం. కానీ కొన్ని సీట్ల మార్పిడి నేపథ్యంలో ఈ సీటు జనసేనకు ఇవ్వలేకపోతున్నామంటూ కూడా బీజేపీ అడుగుతున్నట్టు కూడా అక్కడ ఉన్న నేతకు కూడా పవన్ కళ్యాణ్ సర్ది చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అవనిగడ్డ సీటుకు సంబంధించి అక్కడ కంపల్సరీగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక సీటు అవనిగడ్డ సీటు జనసేన పోటీ చేస్తా ఉంది. ఈ సీటుకు సంబంధించి కంపల్సరీగా అక్కడ ఉన్న నేతలు 3-4 నేతలు కూడా తెరమైకి వస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్ లో అక్కడ పనిచేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అధినేత ఎవరికి ఇవ్వాలనే దానిపైన కొంత కసరత్తు చేస్తా ఉన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి కంపల్సరీగా టికెట్ ఇవ్వాలని అక్కడున్న నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అధినేత అయితే కంపల్సరీగా ఇవాళ రేపు చిత్తూరు జిల్లాలో ఉన్నారు కాబట్టి తర్వాత అంటే 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో ఉంటున్న నేపథ్యంలో తర్వాత పిలిచి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.